ఫ్రెండ్స్, మనమైతే నెల్లూరు నుంచి స్టార్ట్ అయిపోయాము. ఆటోనగర్ నుంచి ఎత్తుకుని వెళ్ళిపోతున్నాం బండి అయితే. ఇప్పుడు మనం హైవే ఎక్కిన తర్వాత ఓనర్కి అయితే ఫోన్ చేసి మనం ఎక్కడికి వెళ్ళాలో కనుక్కుంటాము. లోడింగ్కి అయితే వెళ్ళిపోమంటాడు ఖచ్చితంగా. లోడింగ్కి వెళ్ళిపోయి లోడింగ్ అక్కడ ఎక్కడ ఏంది పరిస్థితి చూపిస్తాను ఫ్రెండ్స్. మనం అయితే ఇప్పుడే ఆటోనగర్ నుంచి బయలుదేరేసి వెళ్తాము. మనకు 3 కిలోమీటర్లు అయితే హైవే ఎక్కేసిన తర్వాత ఓనర్కి ఫోన్ చేసి ఎక్కడికి వెళ్ళాలన్నా అని కనుక్కొని లోడింగ్ పాయింట్ అయితే చెప్తాడు. లోడింగ్ వెళ్ళిపోయి లోడింగ్ ఎలా ఏంది చూపిస్తాను ఫ్రెండ్స్. మనమైతే హైవే ఎక్కేసాము. మనమైతే సేఫ్గానే బయటకు వచ్చాము. కాకపోతే మనకు లేట్ అనేది ఏంటంటే ఆ ఎల్డింగ్ అనేది ఒకరోజు లేట్ అయింది. ఆ ఎల్డింగ్ కానీ మనకు లేట్ లేకుండా కానీ వెళ్ళిపోయింటే బాయ్ అని చెప్పాడు. మనకు 11-12 గంటలకు అంత అయిపోద్ది అన్నాడు. కానీ సాయంకాలం 4 అయిపోయింది. ఇప్పుడు 4 గంటలకు మనం బయలుదేరేసి వెళ్ళిపోతున్నాము. ఈ మా పని వెళ్ళిపోయి మనం లోడింగ్ అనేది నైట్కి అయితే డ్రైవర్ని పిలుచుకోవాలి. మనమైతే చేయలేము. ఇంకా ఏంటంటే నైట్ బాగా చీకటిలు దెబ్బ నిద్రపట్టలేదు. అది కాకుండా అక్కడ వర్క్ బాగా చేసాం కాబట్టి అందువల్ల నిద్ర ముప్పుగా ఉంది. మనం డ్రైవర్ని పిలుచుకొని డ్రైవర్కి అప్పచెప్పేసి బండి మనం వెళ్ళిపోతాం లోడింగ్ పాయింట్కి అయితే. ఆడికి వెళ్ళిన తర్వాత మనం ఏందనేది డ్రైవర్ వస్తాడో రాడో తెలియదు. మళ్ళీ డ్రైవర్ని మాట్లాడుకోవాలి. ఇప్పుడు మనం అయితే ప్రజెంట్ పోర్ట్ రోడ్డు ఇక్కడ పోతా ఉన్నాము. ఇంతకుముందు ఏంటంటే ఫుల్ ట్రాఫిక్ ఉండేది. అవతలకి బళ్ళు దాడుతున్నందువల్ల ఇప్పుడైతే ఫ్లైఓవర్ పడిపోవడం వల్ల ఏ ఇబ్బంది లేదు. ఫుల్గా 6 వేసారు కాబట్టి పైన ఫ్లైఓవర్ మీద వెళ్ళిపోతున్నాము. ఇదైతే మనం కనపడేది స్తంభం అయితే అది పోర్ట్ రోడ్డుకు సంబంధించింది. మనం ఇంకొక గంట అంతా లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోతాము. మనకు ఎక్కడ చెప్తాడో ఏదైంది తెలీదు. తెలిసిన తర్వాత నేను దీంట్లో చెప్తాను ఫ్రెండ్స్. మీకు మాకు ఎవరో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి వచ్చి మనకు ఇది అనేది టెంపరవరీగానే వేసుకుని వెళ్తున్నాము. మళ్ళీ 4 రోజులకు 5 రోజులకు మనం రావాలి. ఖచ్చితంగా వచ్చి చేసుకొని పోవాలి. మనమైతే చెప్పాను కదా మీకు, అది సింగిల్ రోడ్ లాగుంటే బాగా ఇబ్బంది పడింది అని. మనమైతే లోడింగ్ పాయింట్ చెప్పేశాడు. మనమైతే లోడ్కి అడ్రస్ చెప్పాడు, పోతా ఉన్నాము. ఇది మన పరిస్థితి. మన టిప్పర్ డ్రైవర్లు అంతా ఏంటంటే ఈ సింగిల్ రోడ్లు తప్ప మనకేం ఉండవు. ఇప్పుడు వచ్చి మనం గట్టిగా 1 గంట వచ్చి ఉంటాం హైవే మీద వచ్చి రాగానే సింగిల్ రోడ్డు. ఇప్పుడు ఈ రోడ్లు ఇట్లాంటి రోడ్లో కానీ ఆగుంటే మన పరిస్థితి దారుణంగా ఉన్నాం. ఏంటంటే ఇట్లాంటి దగ్గరలో ఆగినప్పుడు మనం ఏం రావట్లేదు కదా బళ్ళు అని చెప్పి మనం పోతూ ఉంటాం. అట్లాంటప్పుడు ఆగిపోయినప్పుడు మనం ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సిందే. ఇట్లాంటి దగ్గరలో అంతా ఏంటంటే కనీసం నీళ్ళు కూడా దొరకవు. మనం ఎవరికైనా తెచ్చియాలా, లేదంటే మనం నడిచిపోవాలి. పోయి తెచ్చుకొని తాగాల్సిందే. ఏడక మెకానికల్ రావాలన్నా కానీ ఆటో బాడుగు వాళ్ళు బాగా సఫర్ అవుతారు. దానివల్ల మనమైతే దాన్ని తప్పించుకొని సేవ్ అయినాము. ఈ సింగిల్ రోడ్లో ఎంత ఏంటంటే చాలా జాగ్రత్తగా పోవాలి. అక్కడ చూడండి గుంట, అంతంత గుంటలు ఉంటాయి. ఇంకా మనం ముందుకు పోయే కొంత రైట్కి వెళ్ళాలి. ఆ రైట్ కాడైతే ఆ దారి అయితే ఇంకా దారుణంగా ఉంటుంది. చూపిస్తాను చూడండి. ఆడైతే ఇంకా కసరు పోయినట్టే ఉంటాయి. రాళ్ళు గీళ్ళు మొత్తం మెటల్ రోడ్డు మాదిరిగా ఉంటుంది. అది ఇంకా దారుణంగా ఉంటుంది. ఇట్లాంటి రోడ్లు తప్ప మనకేమి హైవేలు ఉండవు. తోలకాలు ఉంటాయి ఉండే వాళ్ళకి, కానీ మనకైతే ఇవే ఉన్నాయి. ఇట్లాంటి రోడ్లలో మనకు రోజు అంటారు కదా, అడ్వెంచర్ మాదిరిగానే ఉంటుంది మనకు ప్రతిరోజు. ఇది ఇక్కడ నుంచి ఇంకొక ముందుకు వెళ్తే మనం రైట్కి వెళ్ళాలి. అదో కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి రైట్కి వెళ్ళాలి. రైట్కి వెళ్ళిన తర్వాత మనకు రోడ్డు అనేది ఇంకా దారుణంగా ఉంటుంది. దాని ఫ్రెండ్స్ రైట్కి అయితే కట్ అవుతున్నాము. డ్రైవర్ మనకి ఎక్కడికి వస్తాడు. ఫోన్ అయితే చేశాను, పలానా దగ్గరకు వస్తాను, ఇక్కడికైతే వచ్చేస్తాను అని చెప్పాడు. మనం పోయి లోడ్ చేయించుకొని వచ్చి డ్రైవర్కి ఇచ్చేద్దాము. మనం మళ్ళీ రేపు ఉదయాన ఫోన్ చేసి ఎక్కడ రమ్మంటాడో కనుక్కొని ఫోన్ చేసి ఎక్కడికే వచ్చేద్దామా, లేదంటే బొంక్ ఏమైనా రమ్మంటాడు, పెట్రోల్ బొంక్ అడిగి రమ్మంటాడు కనుక్కొని ఉదయాన్నైతే వచ్చేస్తాము. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళేసి మనం వీలినట్లు మొత్తం టైట్ చేసుకున్నామంటే ఒకసారి ఏ ఇబ్బంది ఉండదు. డ్రైవర్ వచ్చే అన్నకి ఏంటంటే ఒక 20 కిలోమీటర్లు పోయిన తర్వాత లోడ్ అయినాక ఒకే బోల్ట్ టైట్ చేసుకోమని చెప్పామంటే అక్కడికైతే ఏ ఇబ్బంది ఉండదు. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళిపోయి లోడింగ్ పాయింట్ ఎక్కడో చూసుకొని లేట్ అయ్యే పని అయితే ఖచ్చితంగా వీల్ బోల్ట్ తొక్కేస్తాను. అంటే ఇవి మిషన్తో వేసినట్టు కదా, ఒకసారి చూసుకోవాలి ఫ్రెండ్స్. లేకుంటే ఈ లూజ్ అయిపోతాయి. ఒక్కోసారి లూజ్ అవుతాయి, ఒక్కోసారి ఇబ్బంది లేదు. కాకపోతే మన డౌట్ ఏంటంటే చూసుకోవడం మేలు. ఇది ఈ వీల్ బోల్ట్ అనేది దానికి ఏం మనిషి ఏం అవసరం లేదు, మనమే దొక్కియచ్చు. టైట్ ఉండాలి, లూజ్ అయినా టైట్ అయినా చూసుకోవడం ఒకటే, ఇంకేం మనం ఏం చేసేదేం లేదు. అయితే లోడింగ్ పాయింట్ దగ్గరికే వచ్చామనుకుంటున్నాను నేనైతే. మన ఆపరేటర్ ఉన్నాడు అక్కడ. ఆపరేటర్ ఫోన్ చేస్తే
వచ్చేసినవులే ఇంకా 5 నిమిషాల్లో వచ్చేస్తావు అన్నాడు. ఫోన్ చేసి కనుక్కున్నాను. మనకైతే ఇంకా అన్లోడ్ పాయింట్ అయితే చెప్పలేదు. లోడ్కి అయితే పోతున్నాడు. వచ్చేసాం సుబ్రహ్మణ్యం అయితే వచ్చేసి వీలు బోల్డ్ దొక్కేసాను. మనకైతే ఇక్కడికి వచ్చేవాడికి 6 అయిపోయింది. డ్రైవర్ అయితే ఫోన్ చేస్తే పలానా దగ్గర ఉంటాను వచ్చి అన్నాడు. మన ఆపరేటర్ అయినా. ఇదైతే కొత్త మిషన్ ఫ్రెండ్స్, క్యాట్ తెచ్చారు. మనమైతే వీలు బోల్డ్ దొక్కేసి రెడీ అయిపోయినాము. ఇంకా లోడ్ అయితే కొత్త మిషన్ తెచ్చున్నారు. అది ఇంకా ఏది తెలియలే, లోడింగ్ చేస్తారా ఏందనేది. మనమైతే వీలు బోల్డ్ అన్నీ తొక్కేసి రెడీగా బండి అయితే లోడ్కి అయితే సిద్ధం అయిపోయింది. ఒకసారి టైర్లు చూసేసుకున్నామంటే అయిపోయా. సూర్యుడు కూడా వెళ్ళిపోయాడు బాయ్ చెప్పేసి. మన ఆపరేటర్ ఆటే తిరుగుతూ ఉన్నాడు. బండిగా మిషన్ చూపిస్తారండి ఫ్రెండ్స్. ఇదైతే క్యాట్ కంపెనీ కొత్త డెలివరీ, ఇప్పుడే దించారు. అంతే దించి లోడ్కి సిద్ధంగా ఉంది, లోడ్ చేయడానికి. క్యాబిన్ అవి చూపిస్తారండి. ఏసీ క్యాబిన్ ఇది. క్యాబిన్ అయితే బాగానే ఇచ్చాడు, పెద్దది ఏసీది. మిషను రావడం లోడే, కంపెనీలు ఎత్తుకొని వచ్చారు, లోడే పెట్టేశారు. బకెట్ అయితే దీనికి చిన్న పెద్దది కాదు ఫ్రెండ్స్. కరెక్ట్గా మట్టి కానీ ఇసుక కానీ బాగా వచ్చిందంటే 5 నిమిషాల్లో లోడ్ అయిపోద్ది. మనకైతే ఈ సరౌండ్లోనే లోడింగ్ ఉంటుంది, కానీ ఎక్కడైనా తెలియదు.